వెల్కమ్ టు కాళిమ మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ బోర్డ్ 7th క్లాస్ చాప్టర్ 10 ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అందులో థర్డ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. సో కమింగ్ టు ది ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ పిఆర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ. సో ఇక్కడ మనకు ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చారు, అంటే రేఖాఖండము. ఓకే, దాని యొక్క ఎడమవైపు బిందువు పి, అలాగే కుడివైపు బిందువు ఆర్, ఇక్కడ ఇంకొక బిందువును కూడా ఇండికేట్ చేశారు, పాయింట్ని క్యూ. అలాగే వీటి యొక్క డిస్టెన్సెస్ కూడా ఇండికేట్ చేశారు, వాటి మధ్య దూరాన్ని. అంటే పి నుంచి క్యూకి 3 × a ఇచ్చారు, అలాగే క్యూ నుంచి ఆర్కి 2a అని ఇచ్చారు. సో మనం ఇక్కడ టోటల్ లెంత్ ఆర్ డిస్టెన్స్ మనం కనుక్కోవాలి ఈ లైన్ సెగ్మెంట్. సో ఇక్కడ మనకు టోటల్ లెంత్ వచ్చేసి పిఆర్ రేఖాఖండం యొక్క, దీన్ని మనం డివైడ్ చేస్తే పీక్యూ ప్లస్ పిఆర్ లాగా క్యూఆర్ లాగా రాసుకోవచ్చు. ఇక్కడ వీటికి ఇచ్చిన లెన్స్ 3a, పీక్యూ ఈక్వల్ టు 3 × a ప్లస్ క్యూఆర్ ఈక్వల్ టు 2 × a. సో వీటిని మనం యాడ్ చేస్తే వచ్చే లెంత్ 5 × a. So this is the length of the line segment PR. Coming to second question, ఇందులో 2 Roman questions ఇచ్చారు. ఫస్ట్ వన్, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రయాంగిల్. సో ఇక్కడ మనకు ఒక త్రిభుజాన్ని ఇచ్చారు, ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలతం కనుక్కోవాలి. సో ఈ త్రిభుజం యొక్క పెరిమీటర్ అంటే చుట్టుకొలతం కనుక్కోవాలంటే ఈ 3 సైడ్ల యొక్క ఆ వాల్యూస్ని మనం యాడ్ చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది. సో పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈక్వల్ టు 2x ప్లస్ 6 × x ప్లస్ 5 × x. సో 2 + 6 8, 8 + 5 13. సో 13 × x is the perimeter of the triangle. సో ఇందులోనే సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెక్టాంగిల్. సో ఇక్కడ రెక్టాంగిల్ ఇచ్చారంటే దీర్ఘచతురస్రాకారం, దాని యొక్క పెరిమీటర్ అంటే చుట్టుకొలత మనం కనుక్కోవాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లెంత్ అంటే పొడవు వచ్చేసి 3 × x ఇచ్చారు, అలాగే బ్రెడ్త్ ఆర్ విడ్త్ వచ్చేసి 2 అంటే వెడల్పు, దట్ ఈస్ 2 × x అని ఇచ్చారు. సో పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ వచ్చేసి 2 × l + b, 2 × లెంత్ ప్లస్ బ్రెడ్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో ఒక సైడ్ లెంత్ మనకు 3x ఇచ్చారు, సో ఆపోజిట్ సైడ్ కూడా 3x ఉంటుంది. అలాగే ఒక సైడ్ బ్రెడ్త్ ఆర్ విడ్త్ వచ్చేసి 2 × x ఇచ్చారు, కాబట్టి ఆపోజిట్ సైడ్ కూడా 2 × x అని ఉంటుంది. ఒకవేళ దీని యొక్క చుట్టుకొలతని మనం కనుక్కోవాలంటే, ఒకవేళ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతే 3x + 2x + 3x + 2x, సో మనకు ఎంత వస్తుంది, 10x. సో అందుకే ఇక్కడ మనకు 2 లెంత్లు 2 బ్రెడ్త్లు వచ్చాయి, అందుకే ఇక్కడ 2 × l + 2 × b లాగా కూడా రాసుకోవచ్చు. సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే లెంత్ వచ్చేసి 3 × x, బ్రెడ్త్ వచ్చేసి 2 × x. సో 2 × 3 + 2 5, సో 5x, దట్ ఈస్ 2 × 5 = 10 కాబట్టి 10 × x. సో దిస్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, సబ్ట్రాక్ట్ ద సెకండ్ టర్మ్ ఫ్రమ్ ఫస్ట్ టర్మ్. ఇక్కడ మనకు 3 రోమన్ క్వశ్చన్స్ ఇచ్చారు, అందులో మొదటి పదం నుంచి రెండవ పదాన్ని మనం తీసివేయాలి. సో కమింగ్ టు ఫస్ట్ వన్, సో 8x అనేది మొదటి పదం అవుతుంది ఫస్ట్ టర్మ్, అందులో నుంచి సెకండ్ టర్మ్ అంటే 5x, ఇక్కడ దీన్ని మనం రెండవ పదాన్ని తీసివేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో 8 - 5 జనరల్ 3 కాబట్టి 3 × x ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. సో ఇదే విధంగా సెకండ్ రోమన్ క్వశ్చన్లో ఫస్ట్ టర్మ్ 5p, సెకండ్ టర్మ్ 11p, కాబట్టి 5p నుంచి మనం 11pని సబ్ట్రాక్ట్ చేయాలి, 5p - 11p. సో 5 - 11 -6, సో ఇక్కడ -6 × p. So this is the second answer.
అలాగే థర్డ్ రోమన్ క్వశ్చన్ 13m², 2m² అని ఇచ్చారు. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసి 13m², అందులో నుంచి 2m² మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో మనకు వచ్చే విలువ వచ్చేసి 11 × m², 13 - 2 11 కాబట్టి. కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ మోనోమియల్స్ ఇఫ్ x = 1. మోనోమియల్ అంటే ఏకపది, అంటే ఒకటే టర్మ్ ఉండే పదాలని ఏకపది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x అని ఉంది, -x, ఇది ఒక ఏకపది. ఇక్కడ 4 × x, ఇది కూడా ఏకపది. అలాగే -2 × x², అంటే x⁴2 టర్మ్ మాత్రమే ఉంది కాబట్టి ఇది కూడా ఒక మోనోమియల్ లాగా ట్రీట్ చేయాలి. సో వీటిల్లో మనము x = 1ని సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే x = 1ని మనం ప్రతిక్షేపించాలి. ఈ 3 రోమన్ క్వశ్చన్స్లో వాటి యొక్క విలువను కూడా కనుక్కోవాలి. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, x = 1. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే -x. సో -(1), that is -1. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. కమింగ్ టు సెకండ్ వన్, 4 × x అని ఇచ్చారు. సో 4 × x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 4 × 1 = 4, కాబట్టి దిస్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్, 4. అలాగే థర్డ్ వన్, -2 × x² అని ఇచ్చారు. సో -2 × x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1² అవుతుంది. దట్ మీన్స్ -2 × 1² వచ్చేసి 1 × 1 అనమాట. సో దట్ ఈజ్ 1 ఓన్లీ. సో అగైన్ -(-) + -2 1 = 2. సో -2 ఈజ్ ద థర్డ్ ఆన్సర్. కమింగ్ టు ఎయిత్ క్వశ్చన్, సింప్లిఫై అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4 × x + 1 × x - 2 × x² + 1 × x - 1. అంటే ఇక్కడ ఏం లేదు, 1 × x అనుకోవచ్చు. వెన్ x = -1. సో ఇక్కడ ఇచ్చిన ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ని ఫస్ట్ మనము సింప్లిఫై చేయాలి, అంటే సూక్ష్మీకరించాలి, చిన్నగా చేయాలి. ఆ తర్వాత అందులో x = -1, దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే ప్రతిక్షేపించి దీని యొక్క విలువను కనుక్కోవాలి. సో ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఫస్ట్ రాద్దాము. 4 × x + x - 2 × x² + x - 1. సో ఇక్కడ మనం సిమిలర్ x పవర్ కోఎఫిషియెంట్స్ని ఒక గ్రూప్ లాగా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x⁴2 కోఎఫిషియెంట్స్ మనకు ఒకటే ఉంది, దట్ ఈజ్ -2 × x². ఇది ఫస్ట్ గ్రూప్లో ట్రీట్ చేయాలి. అలాగే ఆ తర్వాత x⁴1 కోఎఫిషియెంట్ అంటే గుణకాలు, ఇక్కడ కోఎఫిషియెంట్స్ అంటే గుణకాలు. ఫర్ ఎగ్జాంపుల్ -2, అలాగే 4, 1. సో వీటిని కోఎఫిషియెంట్ గుణకాలు అంటారు. సో అటువంటి వాటిని అంటే x⁴1 కోఎఫిషియెంట్ ఉన్న టర్మ్స్ని మనం ఒక గ్రూప్ లాగా యాడ్ చేయాలి. ఇక్కడ x⁴1 ఇక్కడ ఉంది, 4 × x⁴1 + x⁴1, ఇక్కడ కూడా ఇంకొక x⁴1 ఉంది. సో టోటల్ 3 ప్లేసెస్లో ఉంది కాబట్టి 4 × x + x + x. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే -1 × ఏం లేదు కాబట్టి దీన్ని జనరల్గా మనం ఏం రాస్తామంటే x⁴0 కోఎఫిషియెంట్ లాగా కూడా రాయొచ్చు. జనరల్గా a⁴0 ఆర్ x⁴0 = 1 అనమాట. సో కాబట్టి 1 × 1 1 వస్తుంది కాబట్టి మనం జనరల్గా వాటిని రాయాము. సో ఇక్కడ -1 అని యాజ్ ఇట్ ఈజ్ అదే తీసుకుందాం. సో ఇప్పుడు వీటిని మనం సింప్లిఫై చేస్తే ఇది ఇక్కడ సింగిల్ అంటే ఏకపది ఉంది కాబట్టి సింగిల్ టర్మ్ అదే వస్తుంది, -2 × x². ఇక్కడ మనం వీటిని యాడ్ చేస్తే 4x + 1x + 1x అంటే టోటల్ 6 × x అవుతుంది. తర్వాత -+ -1. సో ఇప్పుడు మనం x వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, x = -1ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో పుట్ x = -1. సో అప్పుడు ఏమవుతుంది, -2 × x ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేసి -1² + 6 × x, దట్ ఈజ్ 6 × -1. అలాగే -1 యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాం. సో -1² అంటే -1 × -1 +1 అవుతుంది. సో -2 × +1, అలాగే 6 × -1 -1. ఇప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, 2 1 = 2. అలా ఇక్కడ కూడా మీరు మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 6 × 1 6. ఈ -1 యాజ్ ఇట్ ఈజ్ తీసుకుందాం. సో ఇక్కడ
ఇక్కడ ఈ 3 టర్మ్స్కి సేమ్ పొలారిటీ ఉంది కాబట్టి వాటిని మనం యాడ్ చేయాలన్నమాట. -2 -6 -1 2 + 6 + 1 వచ్చేసి మనకు 2 + 6 8 8 + 1 9. కాకపోతే వీటికి మైనస్ ఉంది కాబట్టి -9 ఈజ్ ద ఆన్సర్. కమింగ్ టు 6th క్వశ్చన్, రైట్ ద ఎక్స్ప్రెషన్ 5 × x² - 4 - 3 × x² + 6 × x + 8 + 5x - 13 ఇన్ ఇట్స్ సింప్లిఫైడ్ ఫామ్. ఫైండ్ ఇట్స్ వాల్యూ వెన్ x = -2. ఇది కూడా ప్రీవియస్ ప్రాబ్లం లాగే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయాలి, సూక్ష్మీకరించాలి. ఆ తర్వాత ఎక్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ -2ని మనం ప్రతిక్షేపించాలి, సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇచ్చిన టర్మ్ని రాసుకుందాము. 5 × x² - 4 - 3 × x⁴ + 6 × x⁴1 + 8 × x⁴0 + 5 × x⁴1 - 13 × x⁴0. సో ఈ విధంగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ రాసేయాలి. ఆ తర్వాత సిమిలర్ x⁴ కోఎఫిషియెంట్స్ని మనం ఒక గ్రూప్లో ఫామ్ చేద్దాం. సో x⁴2 టర్మ్స్ని మనం యాడ్ చేస్తే 5 × x⁴2 - 3 × x⁴2 ఇది ఒక గ్రూప్. సో ఇక్కడ జనరల్గా మనం డిసెండింగ్ ఆర్డర్లో రాస్తాం, x⁴2 x⁴1 x⁴0 లాగా కోఎఫిషియెంట్స్ని. సో నెక్స్ట్ వచ్చేది x⁴1 కోఎఫిషియెంట్స్ని మనం యాడ్ చేయాలి లేదా సబ్ట్రాక్ట్ చేయాలి వాటికున్న పొలారిటీస్ని బట్టి. సో ఇక్కడ మనకు ఫస్ట్ టర్మ్ వచ్చేసి +6 × x వచ్చింది. ఆ తర్వాత సెకండ్ టర్మ్ +5 × x వచ్చింది. సో ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, వాటిని మనం యాడ్ చేయాలి. అలాగే తర్వాత x⁴0 కోఎఫిషియెంట్స్ని మనం యాడ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి -4 వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ +8 వచ్చింది. ఆ తర్వాత -13 వచ్చింది. సో ఇప్పుడు వీటిని మనం సింప్లిఫై చేస్తే 5x² - 3x², ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అవుతుంది కాబట్టి 5 - 3 2 కాబట్టి 5x² - 3x² = 2x² అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ అడిషన్ చేయాలి, 6 + 5 11 కాబట్టి ఇక్కడ 6 × x + 5 × x 11 × x అవుతుంది. అలా ఇక్కడ -4 + 8 వచ్చేసి +4 +4 - 13 -9 వస్తుంది యాక్చువల్గా. సో మళ్ళీ ఒకసారి రాస్తే 2 × x² + 11 × x, ఇక్కడ ప్లస్ × -9. సో దీన్ని మనం సింప్లిఫై చేసాము ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 టర్మ్స్ని మనం ఓన్లీ 3 టర్మ్స్ లాగా రెడ్యూస్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే x ప్లేస్లో పుట్ x = -2, x ప్లేస్లో -2ని సబ్స్టిట్యూట్ చేద్దాము. సో ఇచ్చిన ఈక్వేషన్లో 2 × x² అంటే 2 × -2² + 11 × -2 నెక్స్ట్ -9 అదేవిధంగా తీసుకుందాం. సో -2 × -2, సో జనరల్గా 2 2 = 4, ఇక్కడ -× ప్లస్ అవుతుంది. సో -2 × -2 +4, సో 2 × 4 లా రాద్దాం. తర్వాత దీన్ని ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాద్దాము, నెక్స్ట్ స్టెప్లో సింప్లిఫై చేయొచ్చు. సో 2 4 జా ఇక్కడ 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ +× -, 11 2 జా 22, బట్ ఇక్కడ -22 వస్తుంది. ఆ తర్వాత -9. సో ఇక్కడ మనం సిమిలర్ సైన్ ఉన్న వాటిని యాడ్ చేయాలంటే -22 -9 ఏమొస్తుంది, 8 - 2 + 9 11 కాబట్టి 1's ప్లేస్లో 1 క్యారీ 1. ఆ తర్వాత 2 + ప్రీవియస్ క్యారీ 1 అంటే 3 అవుతుంది. సో దట్ మీన్స్ 8 - 31. సో ఇప్పుడు 31లో నుంచి మనం 8ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 1's ప్లేస్ ఇక్కడ 1 ఉంది, 1 నుంచి 8 సబ్ట్రాక్ట్ కాదు కాబట్టి సో 3 నుంచి మనకు 10 బారో వస్తుంది. అప్పుడు 1 కాస్త 11 అవుతుంది. అలాగే 3 వచ్చేసి 2 అవుతుంది. సో 11 - 8 3. అలాగే ఇక్కడ 10's ప్లేస్లో మనకు 2. బట్ ఇక్కడ పొలారిటీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ 31 కంపేర్డ్ టు 8 కాబట్టి దాని పొలారిటీ రిజల్ట్లో వస్తుంది. సో 8 - 31 -23 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. కమింగ్ టు 7th క్వశ్చన్, ఇఫ్ x = 1,
y ఈక్వల్ టు 2 ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. సో ఇక్కడ మనకు 3 రోమన్ క్వశ్చన్స్ ఇచ్చారు, అలాగే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు డిఫరెంట్ టైప్స్. సో ఎక్కడైతే x ఉంటుందో అక్కడ 1 సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్కడైతే y ఉంటుందో అక్కడ 2 సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత వాటిని సింప్లిఫై చేయాలి. సో కమింగ్ టు ఫస్ట్ వన్, 4 into x minus 3 into y plus 5 అని ఇచ్చారు. సో x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాము, అలాగే y ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 4 into 1 minus 3 into 2 plus 5. సో 4 1 जा 4 minus 3 2 जा 6 plus 5. సో 4 plus 5 వచ్చేసి మనకు 9 అవుతుంది. సో 9 minus 6 equal to plus 3. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ రోమన్ క్వశ్చన్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అని ఇచ్చారు. సో దట్ మీన్స్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో 1 into 1 మనకు 1 వస్తుంది, ప్లస్ 2 into 2 దట్ ఈస్ 2 2 जा 4. సో 1 plus 4 వచ్చేసి 5. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఆన్సర్. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇందులోనే x into y ప్లస్ 3 into y minus 9 అని ఇచ్చారు. సో 1 into 2 ఫస్ట్ గ్రూప్ ప్లస్ 3 into y, సో 3 into 2 minus 9. సో 1 into 2 2 వస్తుంది, ప్లస్ 3 into 2 6, 3 2 जा 6 minus 9. తర్వాత 2 plus 6 వచ్చేసి 8 వస్తుంది. సో 8 minus 9. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ అవుతుంది, కాకపోతే 9 greater than 8 కాబట్టి దాని పొలారిటీ రిజల్ట్కి వస్తుంది. దట్ మీన్స్ -1 ఈజ్ ఆన్సర్. కమింగ్ టు 8th క్వశ్చన్, ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ గివెన్ బై a ఈక్వల్ టు l into b ఇఫ్ l ఈక్వల్ టు 9 centimeters, b ఈక్వల్ టు 6 centimeters, ఫైండ్ ఇట్స్ ఏరియా అని ఇచ్చారు. అంటే ఒక దీర్ఘ చతురస్రాకారం యొక్క వైశాల్యాన్ని మనం కనుక్కోవాలి. ఇక్కడ లెంత్ అండ్ బ్రెడ్త్ ఇచ్చారు, పొడవు వెడల్పు, వాటిని మల్టిప్లై చేస్తే మనకు వైశాల్యం వస్తుంది, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. వాటి వాల్యూస్ ఇచ్చారు, డైరెక్ట్ వీటిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఇక్కడ వాటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 9 centimeters into 6 centimeters, 9 6 जा 54. అలాగే సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ పవర్ 2, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ మనం సెంటీమీటర్ స్క్వేర్ లాగా రాయచ్చు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో కమింగ్ టు 9th క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ గివెన్ బై I ఈక్వల్ టు PTR by 100 if P ఈక్వల్ టు ₹900, T ఈక్వల్ టు 2 years and R ఈక్వల్ టు 5%. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే దాన్ని బారు వడ్డీ అంటాము. సో ఇక్కడ ఇచ్చిన లెటర్స్ని బట్టి I అంటే సింపుల్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ. బారు వడ్డీ అంటే ఎవరైనా డబ్బులు మనకు అప్పిస్తే అసలు పైనే మనకు వడ్డీ వస్తుంది, దాన్నే బారు వడ్డీ అంటారు. సో ఇక్కడ P అంటే అసలు, ప్రిన్సిపల్ అంటారు దాన్ని. అలాగే T అంటే టైం పీరియడ్, అంటే కాలం. ఇక్కడ 2 years ఇచ్చారు, 2 సంవత్సరాలు. ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేసి 900 రూపీస్, అంటే అప్పు ఎంత ఇచ్చారంటే 900 రూపాయలు ఇచ్చారు. ఎంత కాలంలో రిటర్న్ చేయాలంటే 2 years, 2 సంవత్సరాల్లో రిటర్న్ చేయాలి. ఇక్కడ వడ్డీ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఈక్వల్ టు 5 అని ఇచ్చారు, 5%. సో మనం సింపుల్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు, బారు వడ్డీ. సో ఇక్కడ మనం ఈ ఫార్ములాలో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. సింపుల్ ఇంట్రెస్ట్ I ఈక్వల్ టు P ఈక్వల్ టు 900, 900 రూపాయలు, ఇంటూ 2 years ఇంటూ 2 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేటు 5% ఇచ్చారు, హోల్ డివైడ్ బై 100. సో ఇక్కడ మనం సింప్లిఫై అంటే 0 0, ఇక్కడ కూడా 2 zeros క్యాన్సిల్ చేయొచ్చు. సో 5 2 जा 10, 10 into 9 90. సో దేర్ ఫోర్ సింపుల్ ఇంట్రెస్ట్ I ఈక్వల్ టు 90 రూపీస్ అనమాట. అంటే ప్రతి నెల వడ్డీ 90 రూపాయలు పడుతుంది. సో ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ క్వశ్చన్, ద రిలేషన్షిప్ బిట్వీన్ స్పీడ్,
comma distance and time is given by s equal to d by t. Find the value of s if d equal to 135 meters and t equal to 10 seconds. సో జనరల్గా వేగము దూరం డివైడెడ్ బై కాలం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము. వేగం ఈక్వల్ టు దూరం బై కాలం. సో ఇక్కడ మనకు దూరం డిస్టెన్స్ ఇచ్చారు, అలాగే కాలము 10 సెకండ్స్ ఇచ్చారు. 135 మీటర్స్ 10 సెకండ్స్. సో వీటి యొక్క రేషియో మనం తీసుకుంటే మనం డైరెక్ట్గా వేగం అంటే స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ మనకు డిస్టెన్స్ వచ్చేసి మీటర్స్లో ఇచ్చారు 135 మీటర్స్ డివైడెడ్ బై టైమ్ ఈజ్ 10 సెకండ్స్ అని ఇచ్చారు. సో 135 డివైడెడ్ బై 10 అంటే ఇక్కడ మనం 135ని 10తో డివైడ్ చేస్తే సో 10 1 జా 10. సో 13 మైనస్ 10 అంటే 3లో నుంచి 0 సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది. 1 మైనస్ 1 0. సో ఇక్కడ 3 ఈజ్ స్మాలర్ దాన్ 10 కాబట్టి 5ని తీసుకుంటే 35 అవుతుంది. సో 10 టేబుల్లో 35 10 4 జా 40 మనం తీసుకోకూడదు, ఎందుకంటే అది గ్రేటర్ దాన్ 35 కాబట్టి. బట్ 10 3 జా 30. సో 3 మైనస్ 3 0, 5 మైనస్ 0 5 వస్తుంది. బట్ ఇక్కడ 5 లెస్ దాన్ 10 కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఫ్రాక్షనల్ పాయింట్ ఇండికేట్ చేస్తే అప్పుడు 5 పక్కన మనం ఒక జీరో సింగిల్ జీరో ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు ఇది 5 కాస్త 50 అయింది. సో 10 5 జా 10 టేబుల్లో మనకు 10 5 జా 50 వస్తుంది. సో 50 మైనస్ 50 0. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 13.5. కమింగ్ టు యూనిట్ ఆఫ్ స్పీడ్. జనరల్గా స్పీడ్ యొక్క యూనిట్ వచ్చేసి మీటర్స్ పర్ సెకండ్, అదేవిధంగా కిలోమీటర్స్ పర్ హవర్. సో ఈ విధంగా మనం ఇండికేట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్.